నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడు ఇచ్చారు? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా పరిగణిస్తారు. లెజెండరీ డైరెక్టర్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలిచే దాదాసాహెబ్ ఫాల్కే గౌరవార్థం కేంద్రం 1969 నుంచి ఈ అవార్డును అందించడం ప్రారంభించింది. హిందీ ఇండస్ట్రీకి చెందిన దేవికా రాణికి తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసింది. ఇక మొదటిది, వరల్డ్ ఫుడ్ ఇండియాను ప్రారంభించిన ప్రధాని. ఈ నెల 28 వరకు సాగే వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు నేడు ప్రారంభమైంది. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలోని ఆహార తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సులో 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని, 500 మందికి పైగా ఇంటర్నేషనల్ బయర్స్ ఉంటారని అంచనా. 65,000 కోట్ల ప్రాజెక్టులపై ప్రగతి సమావేశం. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ కు సంబంధించిన సమావేశంలో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఇది అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండేలా చూడటం సహా ప్రాజెక్టుల నిర్వహణపై రియల్ టైం మానిటరింగ్ చేయడం దీని లక్ష్యం. ఇటీవల జరిగిన ప్రగతి సమావేశంలో 8 బడా ప్రాజెక్టులకు సంబంధించిన 65,000 కోట్ల పెట్టుబడులపై మోదీ సమీక్ష నిర్వహించారు. ఇక మూడవది, జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ ప్రారంభం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కు సంబంధించిన అపిలేట్ ట్రిబ్యునల్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లాంచ్ చేశారు. జీఎస్టీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్రం దీనిని తెచ్చింది. ఈ జీఎస్టీఏటీ ద్వారా జీఎస్టీకి సంబంధించి సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చు. ఇక నాలుగవది, విజయవంతంగా అగ్ని ప్రైమ్ మిసైల్ ప్రయోగం. భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. డిఆర్డీఓ, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సంయుక్తంగా తయారు చేసిన అగ్ని ప్రైమ్ మిసైల్ ప్రయోగం సక్సెస్ అయింది. అణుశక్తి సామర్థ్యం ఉన్న ఈ ఇంటిగ్రేటెడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ 2000 కిలోమీటర్ల లక్ష్యాలను కూడా ఛేదించగలదు. రైల్ బేస్డ్ లాంచర్ నుంచి దీనిని ప్రయోగించడం విశేషం. ఇక ఐదవది, సిడిఎస్ పదవీకాలం పొడిగింపు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. 2026 మే 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 2022 సెప్టెంబర్లో అనిల్ చౌహాన్ సిడిఎస్ గా నియమితులయ్యారు. జనరల్ బిపిన్ రావత్ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, 7 సిస్టర్స్ వాటర్ ఫాల్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.